ఏఐ గురించి మాట్లాడితే చాలామంది చాట్ జీపీటీ, ఇమేజ్ జనరేషన్, కోడెక్స్ ఇలాంటివే గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ ఈ వారం నేను చూసిన ఒక ఏఐ ప్రాజెక్ట్ మాత్రం నిజంగా నన్ను ఆలోచింపచేసింది. మనకి ఇబ్బంది వస్తే సొల్యూషన్ కోసం వెతుకుతాం, కానీ ఇతరులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని చూసి దీన్ని టెక్నాలజీతో సాల్వ్ చేయొచ్చుగా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఒక స్కూల్లో 300 మంది డెఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఎంతమంది సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ ఉన్నారో తెలుసా? ఒక్కరు, జస్ట్ 1. 300 మందికి. నేను ఇవి చదివినప్పుడు అసలు ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు అనిపించింది. అదే క్వశ్చన్ ఎల్లీ సవాతియా అనే ఒక ఇన్నోవేటర్కి కూడా వచ్చింది. అతను ప్రాబ్లమ్ని చూసి ఇంకో ఇంటర్ప్రిటర్ ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచించలేదు. టెక్నాలజీ హెల్ప్ చేయలేదా అని ఆలోచించాడు. అతను టెర్ప్ 360 అనే ఏఐ యాప్ని బిల్డ్ చేశాడు. ఇది ఏం చేస్తుందంటే, ఎవరైనా మాట్లాడితే ఆ స్పోకెన్ వర్డ్స్ని సైన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఒక 3D అవతార్ ద్వారా స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆనెస్ట్లీ నేను ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు వావ్, ఏఐని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏఐ మన జాబ్ తీసుకోవటం లేదు, ఏఐ మనిషికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ యాప్ బిల్డ్ చేసేటప్పుడు డెఫ్ కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంటే వాళ్ళ కోసం బిల్డ్ చేయలేదు, వాళ్ళతో కలిసి బిల్డ్ చేశారు. అందుకే ఇది ఒక టెక్ ప్రాజెక్ట్ లాగా కాకుండా ఒక రియల్ సొల్యూషన్లా అనిపించింది. మరి ఈ స్టోరీ నాకు ఒక క్వశ్చన్ గుర్తు చేసింది. మన చుట్టూ కూడా ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాటిలో ఎన్ని ఏఐతో సాల్వ్ చేయొచ్చో మనమే ఆలోచించట్లేదేమో. అదే ఈ వీక్స్ రియల్ ఏఐ స్టోరీ. మరి మీకేమనిపించింది? ఏఐ నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? కమెంట్లో చెప్పండి. మరి ఈ ఐడియా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి.